పడతలేదు అని ఆలోచన చేసినప్పుడు చాలా వేదన పడేది. మొదటిగా నేను చాలా బాధేస్తుంది. నిజమే, మృత్యువు చేయడు మన దేవుడు, సజీవుడైన అలాంటి సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎంత ఫెయిత్ఫుల్గా, ఎంత ధైర్యంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా భయపడిపోతున్నావే. ఈ లోకంలో మరణం అందరికీ వస్తుంది. నాకే కాదు, మీకే కాదు, ఎవరు కాదు, అందరూ మరణించాల. ఎందుకంటే మరణించిన తర్వాతే దేవుడు జీవం కలిగిన దేవునితో మనం గడుపుతాం. ఆయన శాశ్వతమైన జీవితం అప్పుడు మనకు ఉంది. ఇది కాదండి, ఈ రోజున ఈ శరీరం క్షీణించిపోవచ్చు, మృదులైపోవచ్చు, వాటిలో కలిసిపోవచ్చు, కానీ ఆత్మ జీవింపగలిగింది. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుళ్ళ, ఈ లోక పాపం విడిచిపెట్టి దేవుని వైపు చూడండి, దేవునితో సావాసం చేయండి, దేవుని వెంబడించండి. దేవుని వాక్కుని మీరు